2,40,000 కోట్ల రూపాయలు. మళ్ళీ గుర్తుపెట్టండి, 2,40,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ లో డైరెక్ట్ గా ఎవరికి వివక్ష లేకుండా, తేడా లేకుండా ప్రతి ఒక్క పేదవాడికి కూడా మా ప్రభుత్వం అండగా ఉండాలన్నటువంటి గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు పాలన చేయడం జరుగుతుంది. విద్య ఇవాళ చాలా ఖరీదైనటువంటిది. విద్య పేదవాళ్ళు చదివించుకోవాలంటే పేదవాళ్ళకి అవకాశం లేని పరిస్థితిలో కార్పొరేట్ విద్య కూడా పేదలకు అందించే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు విద్యకు అత్యంత ప్రాధాన్యత. అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా తల్లి అకౌంట్ లో డబ్బులు వేసి మీ పిల్లలు స్కూల్కి పంపించండి, నేను చదివిస్తాను జగన్మోహన్ అని చెప్పినటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఇవాళ అధికారంలో ఉన్నారు. మరి అలాగే వైద్యం ఇవాళ మీ అందరూ మొన్న చూశారు. వైద్య సురక్షని గ్రామాన పేదల తాలూకు ఆరోగ్యం పరీక్ష చేసి వారికి అవసరమైనటువంటి మందులు కూడా ఉచితంగానే ఇచ్చినటువంటి వైనం మీరందరూ చూశారు. ఇవన్నీ ఇటువంటి పాలన గతంలో ఎప్పుడైనా మనం చూసామా? ఎప్పుడు చేయలేదు. ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రీతమ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 5 విడతలు 6,30,000 ఎకరాల భూమి మహిళా సోదరి మంత్రి పట్టాలిస్తే మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాత అయిన ఒక కుటుంబం బాగుపడాలంటే మహిళలు అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలంగా ఉండాలి. కుటుంబంలో ఎప్పుడైతే మహిళలు బలంగా ఉంటారో ఆనాడే వ్యవస్థ బాగుపడుతుందని చెప్పినటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే పాదయాత్రలు అనేక మంది మరి అన్నా కనీసం ఒక ఇల్లేనా మాకు లేదు, ఒక స్థలం లేదంటే 32 లక్షల ఇళ్ల పట్టాలు ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళా సోదరిమణి ఎవరెవరైతే ఇల్లు లేవో వారందరికీ కూడా ఒక పథకం ప్రకారంగా ప్రతి ఒక్కరికి స్థలం ఇచ్చి ఇల్లు కట్టే కార్యక్రమం జరుగుతుంది. మీరు కట్టే కాలనీ కూడా చూస్తున్నారు. పక్కన తలపేట నుంచి మీరు వచ్చారు. ఇప్పుడు ఎలా ఉంది కాలనీ? మన సొంత ఇల్లు కట్ట బ్రహ్మాండంగా ఇల్లు కడుతున్నారు. ఈవేళ కడుతున్న కాలనీలు కాదు, గ్రామాలు ఇల్లే. ఆ దృష్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు నాకు రెవెన్యూ మంత్రిగా ఇంతమందికి పట్టాలు ఇచ్చే అవకాశం కూడా కల్పించారు. మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఒక ఎప్పుడో బ్రిటిషర్ టైంలో జరిగిన రీసర్వే ఈవేళ గ్రామాల్లో ఉన్నటువంటి తగాదాలు, వివాదాలు పరిష్కరించే దిశగా ప్యూరిఫైడ్ ల్యాండ్ రికార్డ్స్ ఇచ్చే విధంగా మరి పొలాల్లో ఉన్న రాళ్లు కూడా ప్రభుత్వం వేసే విధంగా సర్వే చేయడం జరుగుతుంది. ఈ సర్వే వల్ల మీకు ఎప్పుడు భవిష్యత్తులో ఏ చిన్న తగులు కూడా లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో కార్యక్రమాలు. ఆరోగ్య సురక్షలో ఆరోగ్యం ప్రతి ఒక్కరికి అవసరం. ఇవాళ కుటుంబాలు వీధులు పడిపోతున్నాయని చెప్పి మొన్ననే 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీలో ప్రతి పేదవాడికి అండగా ఉండాలి ప్రభుత్వం అని చెప్పి గొప్ప నిర్ణయం తీసుకున్నారు మన ప్రీతం ముఖ్యమంత్రి. ఇలాగ ఎన్నెన్నో కార్యక్రమాలు, నవరత్నాలు 100కి 100 రూపాయలు ఆచరణ చేసి గొప్ప నాయకుల్ని మరి ఇవాళ మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి నాయకత్వం అప్పగించారు. ఈవేళ నాకు ఈవేళ ఆయనకు ఉన్నటువంటి గౌరవ అతిథులు అందరూ కూడా ఎంతో ప్రేమాభిమానాలతో